నేను 25 ఇయర్స్ బ్యాక్ నియర్లీ 25 ఏళ్ల క్రితం ఒక బుక్ చదివాను, రిచ్ డాడ్ పూర్ డాడ్. ఆ బుక్ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆ బుక్లో ఆథర్ ఏం చెప్తారంటే, రిచ్ పీపుల్ అసెట్స్ కొంటారు, అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం, బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయటం, రిచ్ పీపుల్ చేసే పనులు అవి. పూర్ పీపుల్ ఏం చేస్తారంటే లయబిలిటీస్ కొంటారు, అంటే ఫ్యాన్సీ కార్స్ కొంటాం, పెద్ద పెద్ద ఇల్లు కొంటాం, ఇవన్నీ కొనటం వల్ల వాళ్ళు పూర్ పీపుల్గానే మిగిలిపోతారు. మనకి కాలేజ్లో స్కూల్లో ఎప్పుడు మనకి డబ్బు కోసం పనిచేయడమే చెప్పారు, కానీ డబ్బు మన కోసం పనిచేయడం గురించి చెప్పలేదు. మీరు కనుక ఈ ఏరియాలో ఒక మంచి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ వీడియోకి కమెంట్లో చెప్పండి. నేను నాకు తెలిసిన ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంతా ఒక పాడ్కాస్ట్ రూపంలో మీకు ప్రజెంట్ చేస్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను చేసిన తప్పులు ఏంటి, నేను నేర్చుకున్నవి ఏంటి అన్నీ చెప్తాను. మీకు కనుక ఆ వీడియో కావాలి అనుకుంటే మీరు ఈ వీడియోలో కమెంట్ చేయండి దట్ వీ వాంట్ ఏ వీడియో ఫ్రమ్ యూ అని. నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీతం కోసం పనిచేసిన అంతకాలం మీరు బానిస బతుకే, మీ బాస్ కిందే పనిచేయాలి. ఎప్పుడైతే మీకు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చిద్దో, అంటే మీరు వర్క్ చేయకుండా డబ్బులు రావడం మొదలు పెడతాయో, అప్పుడు మీ లైఫ్కి మీరే రాజు, మీరే మంత్రి. రీసెంట్గా ఫైర్ అని ఉంటారు, FIRE, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. అంటే ఏంటంటే ఫైర్ నెంబర్ అంటే ఏంటంటే ఎంత ఎర్న్ చేస్తే మీరు రిటైర్ అవుతారు అనేది. నాకైతే అది చాలా తక్కువ. నేను చాలా తక్కువలో బతికేవాడిని. నాకు 2 కోట్లు ఉంటే సరిపోద్ది. ఆ 2 కోట్ల నుంచి 30 లక్షలు ప్రతి సంవత్సరం వస్తుంది. నా ఖర్చు 30 లక్షలు సరిపోయిద్ది. నాకు అంతకంటే అక్కర్లేదు. నేను నా ఫైర్ నెంబర్ని 10 ఇయర్స్ బ్యాకే దాటేశాను. ఓకే, సో నేను ఇప్పుడు డబ్బు కోసం పనిచేయని అవసరం లేదు. సో నాకు తెలిసిన డబ్బు గురించి నాకు తెలిసిన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక కమెంట్ చేయండి, మంచి వీడియో చేస్తా.